అన్నదానం చేస్తున్నప్పుడు ఒకసారి సత్రంలో నెయ్యి లేదు, ఏదో ఎక్కడి నుంచో రావాలి, ఆ నెయ్యి రాలేదు. అందరినీ కూర్చోపెట్టిన తర్వాత నెయ్యి అభిగారం చేయకుండా అసలు ఎలా పరిశేచనం చేస్తారు? నెయ్యి కావాలి. ఆయన అన్నారు, గోదావరికి అధిష్టాన దేవత ఉన్నది, ఆవిడ నాకు అప్పిస్తుంది 2 బిందెల నెయ్యి అని 2 బిందెలు పట్టుకుని గోదావరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 2 బిందెలు నీళ్లలో ముంచి, అమ్మా నాకు ఉత్తినే వద్దు, 2 బిందెల నెయ్యి అప్పి, నీకు మళ్ళీ ఇచ్చేస్తానని 2 బిందెలతో నీళ్లు తీసి ఇలా ఒడ్డుకు తీశారు. 2 బిందెలు నెయ్యి అయిపోయి. ఆయన మళ్ళీ తర్వాత ఆయనకి ఒక జమీందారు గారు పంపిస్తే ఆ నెయ్యి పట్టుకెళ్ళి గోదావరిలో పోసేశారు. అమ్మా అప్పు తీర్చేస్తున్నానని. ఇంకొక విశేషం చెప్పనా? ఒకప్పుడు వంట చేస్తాను అని చెప్పి నమ్మించినటువంటి బ్రాహ్మణులు రావడం మానేశారు. తెల్లవారితే శ్రీరామనవమి వేల మంది అంబసత్రంకి వచ్చేస్తారు భోజనం చేయడానికి. ఎలా? ఆయన వెంటనే శ్రీచక్రం దగ్గర కూర్చొని అంబని ఉపాసన చేశారు. ఎవరో 2 పిల్లలు, యువకులు, దృఢకాయులు, అంతంత పొడుగైన చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళు, అంతంత ఎత్తు ఉన్నవాళ్ళు వచ్చారు. ఒకడు నీలమేఘశ్యాముడై మెరిసిపోతున్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. తాతగారు వంటవాళ్ళు రాలేదట, మేము చేసి పెట్టమా అన్నారు. పెద్ద పెద్ద గుండిగలు గరిటెలు పట్టుకుని వచ్చారు. చేయగలరా అన్నారు. ఎంత వంట అయినా చేసేస్తాం, కానీ మీరు లోపలికి రాకూడదు, ఎవ్వరు తలుపులు వేసేసి వంట చేసేసి అందరూ భోజనానికి వస్తారనగా 10ంటికి తలుపులు తీసి తీసుకోండి అన్నారు. ఆ గుండిగలు ఎంతంత గుండిగలు అనుకున్నారు? 2 మనుషులు 4 మనుషులు కలిసి ఎత్తాలి, అంతంత గుండిగలు. మరి మీరు భోజనం అన్నారు. స్నానం చేసి వస్తాం గోదావరికి వెళ్ళి అని గోదావరిలో మునిగి ఇక లేవలేదు. ఆయన వెనక్కి వచ్చి, అయ్యయ్యయ్యో వంట చేసిన పిల్లలు గోదావరిలో కొట్టుకుపోయారనుకున్నారు. అమ్మవారు పలికింది, నువ్వు శ్రీరామనవమి అన్నదానానికి వంట బ్రాహ్మణులు రాలేదని బెంగ పెట్టుకున్నావని రామలక్ష్మణులు వచ్చి వంట చేశారు. ఆ గుండిగల మీద చూడు పేర్లున్నాయి, రామగుండిగా, లక్ష్మణగుండిగా అని. నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటే భద్రాచలం అంబసత్రంకి వెళ్ళండి, ఇప్పటికీ ఆ 2 గుండిగలు ఆ పేర్లతో ఉన్నాయి, అక్కడే ఉన్నాయి ఆ గుండిగలు. 4 మనుషులు కలిస్తే తప్ప ఎత్తలేరు ఇప్పటికీ. భద్రాచలంలోనే ఒకప్పుడు సీతమ్మ విగ్రహం తను పుచ్చేసుకుందాం అనుకుంది గోదావరి మాత. ఆవిడికి ఎందుకో ముచ్చట పుట్టింది, సీతమ్మని నేను తీసుకుపోతాను, నా దగ్గర పెట్టుకుంటాను అమ్మవారిని అనుకుంది. దండయాత్రకు వచ్చారు భిన్న విశ్వాసం వారు. వస్తే విగ్రహాలు ఎత్తుకుపోతారేమో అని ఉత్సవమూర్తులన్నీ తీసుకెళ్ళి గోదావరి నదిలో రాళ్ల కింద దాచారు. పాప రామానుజాచార్యులు వారిని అర్చకస్వామి ఉండేవారు. ఆయన ఏదో మొత్తానికి ముందు ఓ చిన్న మట్టి గోడలా కట్టి అసలు మూర్తుల్ని రక్షించి వాటి స్థానంలో వేరు మూర్తుల్ని పెట్టారు. వచ్చిన వాళ్ళు అవే నిజమైన మూర్తులు అనుకుని వాటిని బదలగొట్టారు. ఇప్పటికీ మ్యూజియంలో పెట్టారు ఆ బదలగొట్టిన మూర్తుల్ని. ఆ తర్వాత గోడ తీసేసి వెనక ఉన్న మూర్తులకు ఆరాధన చేశారు. ఉత్సవ మూర్తుల్ని తెచ్చుకుందామని ఆయన నదికి వెళ్ళారు. ఈయన ఇలా దగ్గరికి వెళ్ళేటప్పటికీ గోదావరి ఒక్కసారి పొంగి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, సీతమ్మని తనలోకి తీసుకుపోయింది. ఉత్సవమూర్తుల్ని తీసుకుపోయింది గోదావరి మాత, నాకు ఇస్తావా ఇవ్వవా అని ఆయన హఠం చేసి, నేను ఈ ఒడ్డును నిరాహార దీక్ష చేస్తా, ఒక బ్రాహ్మణుడు అన్నం తినని పాపం నీ ఖాతాలో పడిపోతుంది ఇవ్వకపోతే అని హఠం చేసి కూర్చున్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అకస్మాత్తుగా ఈ పడవలు నడిపే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వచ్చి, అయ్యా మేము ఇక్కడున్నాం, రమ్మను రామానుజాచార్యుల వారిని, మేము ఇక్కడున్నాం, రమ్మను రామానుజాచార్యుల వారిని మాటలు వినపడుతున్నాయి గోదావరిలోంచి, రండని పడవలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాళ్ళు దూకి ఆ మాటలు వినపడుతున్న చోట వెతికితే రామలక్ష్మణుల విగ్రహాలు కనపడ్డాయి, సీతమ్మ కనపడ్డా. కనపడకపోతే అయ్యయ్యో ఇదేమిటి కనపట్టలేదు అని బెంగ పెట్టుకుని రామలక్ష్మణుల విగ్రహాలే తీసుకొచ్చారు. తీసుకొచ్చి భద్రాచలంలో కళ్యాణం చేద్దామంటే సీతమ్మ విగ్రహం లేదు. ఎలా సీతమ్మ విగ్రహం దొరకట్లేదు, గోదావరి మాత ఇవ్వలేదని ఆయన మళ్ళీ గోదావరిని కూర్చోడానికి వెళ్ళారు. రామచంద్రమూర్తి రాత్రి కనపడన్నారు, సీతమ్మని గోదావరమ్మ ఇవ్వదుట, ఆవిడ సీతమ్మని తన దగ్గరే పెట్టుకోవాలనుకుంటోంది, అందుకని ఇవ్వనంది. ఒక పని చెయ్యి, ఇక్కడికి దగ్గరలో కోట ఉన్నది, ఆ కోటలో ఉన్నటువంటి దేవాలయంలో సీతమ్మని తీసుకురా, ఆవిడే ఇక పైనుంచి కళ్యాణంలో మూర్తి అన్నారు. వెళ్ళి అర్చకులు తీసుకొచ్చారు. సరే దొంగతనం తీసుకొచ్చారు, అదంతా ఓ పెద్ద కథ అనుకోండి. మళ్ళీ ఇప్పటికీ సీతారామ కళ్యాణంలో సీతమ్మ ఆవిడే, అసలు సీతమ్మ గోదావరిలో ఉంది. ఇప్పటికీ గోదావరి మాత తీసుకుంది. నదులకు అధిష్టానములు ఉంటాయని చెప్పడానికి నేను చెప్పిన ఇవి చాలా, ఇంకా చెప్పాలా? నదులు అంత తేలిక విషయాలు కావు. వేదం అందుకే నది పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది.
నది బతికిస్తుంది, నది కోరిక తీరుస్తుంది. నది ఇన్ని కోట్ల మంది దేవతలకి ఆవాహన పలుకుతుంది, స్వాగతం పలుకుతుంది. అందుకే ఆ పుష్కర కాలమునందు ఎవరు వెళ్ళి స్నానం చేస్తారో వాడు దేశాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. ఎందుకని? ఏదో గోదావరి పరివాహక ప్రాంతంలో నేనున్నాను అనుకోండి, సద్వినియోగం చేసుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ కాలమునందు అన్ని కోట్ల మంది దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తే అప్పుడు వెళ్ళి నేను ఒక్క స్నానం చేశాను అనుకోండి, శాస్త్రం అంది యజ్జన్మ కృతం పాపం, జన్మ ప్రారంభం నుంచి చేసిన ఎన్ని పాపములైనా ఒక్కొక్క కాలం అలా ఉంటుంది. చూడండి, రిపబ్లిక్ డే వస్తోంది, కారాగారంలో సద్బుద్ధి కలిగిన వారిని కొంతమంది ఖైదీల్ని విడిచిపెట్టేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అలాగే దేవతలు కూడా ఏం చేస్తారంటే మంచి బుద్ధి కలిగి ఇప్పుడు భగవంతుని యందు విశ్వాసం కలిగి పుష్కరాల్లో స్నానం చేసిన వాడు చేసిన పాపాలు తీసేస్తాం. నువ్వెందుకు గుడ్డలు బాదుకుంటావు? వాళ్ళు అనుగ్రహించారు, మనం అనుగ్రహించట్లా? ఒక్కొక్కప్పుడు అలా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఎవరు పుష్కరమునందు స్నానం చేస్తున్నాడో ఆ నమ్మకంతో వాడు జన్మ పర్యంతం చేసిన పాపములు దగ్ధమవుతాయి. వాడు స్త్రీయా పురుషుడా సంబంధం లేదు. 2 పితృదేవతలు తరిస్తారు. అందుకే ఈ 12 రోజులు దానం చెయ్యవలసినటువంటి పదార్థముల యొక్క జాబితానిచ్చింది శాస్త్రం. ఇవి దానం చేయి, జ్ఞాపకం పెట్టుకుని చెప్పింది. అందులో అగ్రస్థానం దేనికి ఇచ్చింది అంటే గోవుకి ఇచ్చింది. పుష్కరముల యందు నదీ తీరంలో పూజ చేసి గోదానం చేయడం అంత గొప్ప విశేషం. కొన్ని వస్తువులు చెప్పారు. గోవు, భూమి, ధాన్యము, పువ్వులు, ముత్యములు, బంగారము, వస్త్రములు, ఎద్దు, నాగలి, యజ్ఞోపవీతం, అలాగే గృహదానం, అలాగే శయ్యాదానం, పడుకోవడానికి పడక మంచాన్ని దానం చేయడం, శయ్యాదానం, అలాగే శాకములు, కొన్ని కూరలు పట్టుకెళ్ళి ఆ కూరలు దానం చేయడం, ఆఖరి రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి దానం తిలాదానం, నువ్వులు, నల్ల నువ్వులు. అవి పితృదేవతలు తరించడానికి కారణం. అంటే ఆ ఒక్క కాలమునందు నేను తరించడం కాదు, ఆ కాలమునందు నేను బ్రతికి ఉన్నందుకు గాను, శరీరంతో ఉన్నందుకు గాను, శరీరం విడిచిపెట్టిన నా పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు అవకాశం వస్తుంది. ఇది ఒక్క పుష్కర కాలమునందు మాత్రమే సంభవం. కానీ పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే స్నానము చేత శక్తి ఎంత వస్తుందో చిన్న పొరపాటు చేత ఇంత శక్తి పోతుంది.